సామాజిక వర్గాన్ని దళితుల మొత్తాన్ని అన్నట్టుగా భావించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమని చెప్పి డీజీపీ గారికి విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, కారుమూడి వెంకటరెడ్డి గారే కాదు, నేను అంటా ఉన్నా, పిచ్చి బాలకోటయ్య, నువ్వు పిచ్చి తొగ్గులకులాగా మాట్లాడేటువంటి నీ భాష చూస్తా ఉంటే మాకు అసహ్యం వేస్తూ ఉంది. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 3 రాజధానులు అన్నందుకు సగం పిచ్చని, మావిగానంటే పూర్తి పిచ్చని చెప్పి నువ్వు చెప్పేవే. ఒక ముఖ్యమంత్రిని ప్రజలు గెలిపించుకొని 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిని స్థాయి మనిషి నువ్వు పిచ్చన్నప్పుడు చిన్న పత్రిక నడుపుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ కాళ్ళు ఈ కాళ్ళు పట్టుకొని ఏదో చైర్మన్ ఉన్నటువంటి నువ్వు నిన్ను పిచ్చరికి ఇంకేమనాలయ్యా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశాలు అయితే ఉన్నాయో, రాజధాని పేరుతోటి దాదాపు 12 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక పెద్ద భూమాఫియాకి పాల్పడుతున్నటువంటి మీ ప్రభుత్వంలో ఇది రాజధాని నిర్మాణం అనేటువంటిది నిరంతర ప్రక్రియ అనేటువంటి చెబుతూ అనేక గ్రాఫిక్స్లు గీసి రైతుల నోట్లో మట్టి కొట్టి మీరు ఆర్థికంగా దోపిడీకి ఒక బంగారు బాతులుగా సృష్టించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచన చెప్పాడు, రాజధాని ప్రజల రాజధానికి ఉండాలంటే ఇప్పుడువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక సూచన చేశాడు. ఏమని? మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని, ఈ 3 ప్రాంతాల పరిధినటువంటి ఆ ప్రాంతాన్ని రాజధానిగా గుర్తిస్తే తక్కువ ఖర్చుతోటి ఒక ప్రజా రాజధానిగా ఏర్పడుద్దని చెప్పేసి అంటూ సింపుల్గా మావిగన్ అన్నాడు. అంటూ ఒకవేళ ఆ పదం మావిగన్ అనే పదం ఒకవేళ ఏదన్నా మీకు నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, కానీ ఆ ప్రాంతాన్ని పరిశీలించి తక్కువ ఖర్చుతోటి రాజధాని నిర్మాణం చేపడితే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇప్పటికే అక్కడ బందర్ పోర్టు వేగవంత నిర్మాణం జరుగుతూ ప్రారంభం సిద్ధంగా ఉంది, రైల్వే స్టేషన్లు ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. అదేవిధంగా దాదాపు ఒక 20 లక్షల మంది జనం ఉన్నటువంటి ప్రాంతంలో త్వరగా రాజధాని పూర్తవుతున్నటువంటి ఒక సూచన చేస్తే అది ప్రజలు కూడా వాస్తవాల్ని గమనిస్తూ నిజమే కదా అని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో దానికి మీరు సమాధానం చెప్పుకోవటం చేతగాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి చూసిన ప్రజల్లోకి వాస్తవం వెళ్తున్న క్రమంలో దానికి మీరు సమాధానం చెప్పుకోలేక మీరు చేసే కుట్రలు మొత్తం కూడా ప్రజలు అర్థం చేసుకున్నటువంటి క్రమంలో మీకు పిచ్చిపట్టి పిచ్చి వాగులు వాగుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మీకు నిజంగా రాజధాని నిర్మాణం చేపట్టినటువంటి చిత్తశుద్ధి లేదనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నువ్వు విజయవాడ ఎంపీ గారి ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడేటువంటి భాష ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చి అని చెప్పేసి అన్నావంటే మరి నువ్వు వాటికి సమాధానం చెప్పకపోగా ఈరోజు నువ్వు దాన్ని వక్రీకరించే విధంగా దాన్ని కారుమూడి వెంకటరెడ్డి గారు పిచ్చి బాలకోటయ్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు ఇవి, దానికి మీకు చేతనైతే మీకు దానికి తగ్గటువంటి వివరాలు ఇవ్వండి అని చెప్పేసి అన్నందుకు నువ్వు ఎందుకు ఉలిక్కి పడిపోయి నన్నంటూ వల్ల నా వర్గాన్ని నా జాతిని అడగాని వర్గాల మొత్తం అన్నట్టుగా నువ్వు ఊహించుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కట్టాలని చెప్పేసి నువ్వు డీజీపీ గేట్ దగ్గరికి వెళ్ళి కనీసం గేట్ లోపల పడే అవకాశం లేకపోతే గేటు బయట కానిస్టేబుల్కి ఇచ్చి కేసు కట్టమని వచ్చొచ్చు. ఓకే, మేము అడుగుతా ఉన్నాం, నువ్వు రాజధాని పేరుతోటి రాజధాని రైతుల పక్షాన అణగారిన వర్గాల్లో బహుజన అమరావతి ఏదైతే నువ్వేదో ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని నువ్వు నడిపావు కదా, ఆ రాజధాని ప్రాంతంలో భూదోపిడీకి పాల్పడేటువంటి సంఘటన నీకు గుర్తురాలేదా? ఈరోజు దాదాపు 1100 ఎకరాల భూముల్ని ఎస్సీలకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములు 1100 ఎకరాల భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోయి ఆ భూములు లాక్కొని ఆ భూముల మీద పేదవాడికి దక్కాల్సినటువంటి ఆ భూములు మొత్తం లాక్కొని మీ పార్టీ వాళ్ళు మీ మనుషులు మొత్తం కూడా భూదోపిడికి పాల్పడితే ఆ రోజు నీకు నీ కులం ఏమైంది? నీ కులస్తులు కనపట్టలేదా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50,000 మందికి ఇళ్లస్థలాలు ఇస్తే ఆ ఇళ్లస్థలాలు ఇవ్వడానికి లేదని చెప్పి ఇక్కడ సామాజిక ఇన్బ్యాలెన్స్ ఏర్పడిందని చెప్పేసి పట్టాల మొత్తం రద్దు చేస్తే
దాని మీద నీకేమైంది? నువ్వు ఒక అట్టడుగు వర్గం అంటున్నావు కదా, నువ్వు ఎస్సీ అంటున్నావు కదా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తా, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు మొత్తం రద్దు చేసినప్పుడు నీ ఆత్మగౌరవం ఏమని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజైనా నీకు చిత్తశుద్ధి ఒక దళిత వర్గం వచ్చిన వాడు అయితే నువ్వు ఆ ప్రాంతంలో భూములు కోల్పోయి ఎస్సీ దళితుల పట్ల రైతుల పట్ల మాట్లాడేటువంటి దమ్ముని అడుగుతా ఉన్నా. నువ్వు ఏదైతే బహుజన రాజధాని ఏదైతే నువ్వు పేరు పెట్టావు కదా, ఆ పేరుతో నువ్వు ఆ టైంలో ఆందోళన చేసావు కదా, నీ ఆందోళన నువ్వేం చేసావు మొత్తం మీ నాయకుడు తెలిసే అధికారంలోకి వచ్చిన నేను పక్కన పెడితే నువ్వు అనేక సార్లు మాతో డిబేట్లు పాల్గొన్నప్పుడు చెప్పావు కదా, చంద్రబాబు నాయుడు అమరావతి రైతులను మోసం చేసి చెప్పిన సందర్భంలో చెప్పావు కదా, నువ్వేదో పదవి ఆశిస్తే ఆ పదవి ఇవ్వకపోతే నువ్వు ఆ డిబేట్లో నీ ఆక్రోశాన్ని ఎల్లబుచ్చినటువంటి పరిస్థితులు విన్నావు కదా, అందరూ చూశారు కదా, ఏదో కాళ్ళు పట్టుకుని వాళ్ళని పట్టుకొని నువ్వు పదవి తెచ్చుకున్నావు. ఆ పదవిని కాపాడుకోవడం కోసం కారుమూడి వెంకటరెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద అతనేదో రెడ్డి కులస్తుడని సుండూరు విషయంలో వాళ్ళ కుటుంబం మొత్తం ఉందని చెప్పేసి నువ్వు అబోధ కల్పనతో వక్రీకరించేటట్టుగా ఉంటే అది ఖచ్చితంగా వెనక తీసుకుని అడుగుతావు. ఎందుకంటే గతంలో చెప్పాడు కారు వెంకటరెడ్డి గారు, చుండూరు సంఘటనలో నా కుటుంబం కానీ మా వారసులు కానీ మా రక్త సంబంధికులు కానీ ఉంటే నిరూపించమని చెప్పి ఛాలెంజ్ చేశాడు. నీకు ఆ ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే నిరూపించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజైతే మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతంలో భూదోపిడీకి పాల్పడుతూ దాదాపు 3 లక్షల కోట్ల పైగా ఈ రాజధాని నిర్మాణం జరగబోతుంది, దానికి అంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఏదైతే ఆ దోపిడీకి పాల్పడుతున్న విషయంలో మీరు సమాధానం చెప్పుకోలేక దాటవేసే క్రమంలోనే రకరకాలుగా డొంక తిరుగుడు సమాధానాలతోటి డొంక తిరుగుడు విషయాలతోటి ఎట్లాంటి కేసులు పెట్టి అట్రాసిటీ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఈ 23 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో 10 మంది దళితులు చంపారు, దాడులు చేశారు, సాంఘిక బహిష్కరణ చేశారు, అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి, దళితుల భూములు లాక్కుంటా ఉన్నారు, దళిత పల్లె మీద దాడి చేస్తా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే సాంఘిక సంక్షేమ మండలి బోర్డు చైర్మన్గా ఏ రోజైనా సరే ఒక పల్లెను సందర్శించావా, లేదంటే ఒక చనిపోయేటువంటి కుటుంబాన్ని సందర్శించావంటే హోంశాఖ ఏమవుతుందో అర్థం కావటంలా. ముందు వాటి మీద దృష్టి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఈ రాష్ట్రంలో ప్రజా గొంతుగా ఉంటూ కారుమూడి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని నువ్వు వర్గీకరించి దానికి సమాధానం చెప్పలేక ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకుని చెప్పి అడుగుతున్నావంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ని తూట్లు పట్టడం కోసం ఒక చైర్మన్ స్థాయిలో నువ్వు కంప్లైంట్ ఇవ్వడం పట్ల మేము సిగ్గుపడతా ఉన్నాం. తక్షణమే నీకు దమ్ముంటే కారుమూడి వెంకటరెడ్డి గారు అయితే లేవనెత్తారో జగన్మోహన్ చెప్పినటువంటి రాజధాని విషయంలో మావిగన్న ప్రతిపాదన అయితే ఉందో దాని మీద మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి తప్ప ఇట్లాంటి దొంగ తిరుగుడు సమాధానం చెప్పొద్దని తక్షణమే ఎస్సీ ఎస్టీ ఏదైతే కేసు పెట్టారో దాని